మళ్ళీ ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా కెరియర్లో నేను ఈరోజు ఒక పాజిటివ్గా నిలబడుతున్నానన్నా, పాజిటివ్గా మాట్లాడుతున్నానన్నా, నా చుట్టూ ఎంత జరిగినా నేను ధైర్యంగా ముందుకెళ్తున్నానన్నా దానికి కారణం నా ఆడియన్స్. వాళ్ళు లేకపోతే నేను లేను. ప్రతి సినిమాని వాళ్ళు ప్రేమతో వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ సినిమాని అద్భుతంగా రెవెన్యూ సైడ్ కానీ సినిమాని కానీ ఎక్కడో నిలబెడుతున్నారు. సో వాళ్ళు లేకపోతే నాకు ఆ ధైర్యం రాదు. ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం. అది టూ జడ్జిమెంటల్, క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని ఒక అద్భుతమైన ఎంటర్టైనర్స్ రాసి మీ ముందుకు తెచ్చి మీ మన్ననలు పొందడం అనేది అదొక పెద్ద ప్రాసెస్. బట్ స్టిల్ అది అంత హ్యాపీగా, అంత ఆనందంగా, ధైర్యంగా చేయగలుగుతున్నామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆడియన్స్. ఫ్యామిలీ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేసిన తెలుగు ప్రేక్షకులు అందరికీ పాదాభివందనాలు. సో ఖచ్చితంగా 2026 సంక్రాంతి చిరంజీవి గారి కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు మనం చూసాం. ఆ అద్భుతమైన విజయాల లిస్ట్లో ఇది కూడా జాయిన్ అవ్వాలని నా కోరిక, నా చిరు కోరిక. ఆ చిరు కోరికని మీ అందరూ నెరవేరుస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, సమయాభావం వల్ల మాట్లాడలేకపోతాను. నెక్స్ట్ ఇంకో 3 రోజులు ఇంటర్వ్యూలు ఉన్నాయి, వాటిలో దంచేస్తాను, కావాల్సినంత దంచేస్తాను. అండ్ ముగించే ముందు ఈ సంక్రాంతికి రాబోతున్న మిగతా సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ గారికి, రాజా సాబ్కి, అండ్ మై డియర్ మాస్ మహారాజ్ రవితేజ గారికి. సో వాళ్ళకి విషయం చెప్తున్నాను. మిగతా నవీన్ అండ్ శర్వా కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ జనవరి 12 నుంచి మనశంకర ప్రసాద్ కాదు, పండక్కి మీ ఇంటి థియేటర్లోకి వచ్చేస్తున్నారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు మీరు ఎన్ని రోజులు దీన్ని తీసుకెళ్తారో అన్ని రోజులు దీన్ని చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.